అరే ఇక్కడ మేము ఒక్కొక్కరం డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీస్తుంటే మా హస్బెండ్ వచ్చి ఇక్కడ ఒక్కొక్క బామర్దికి మొత్తం నీళ్ళతో తడిపేసిండు. అప్పుడు స్టార్ట్ అయ్యింది అసలు సిసలైన ప్రోగ్రామ్. మా పిల్లలకు ఉంటారా అయ్యో అమ్మమ్మలకు, నానమ్మలకు, అత్తయ్యలకు, వదినలకు అందరికీ తడిపేసిర్రు. ఇక్కడ ఒక ఆట ఆడుకోరు వాళ్ళ పిన్ని వాళ్ళని కూడా, అక్క చెల్లెళ్ళు, వదిన మరదళ్ళు తేడా లేకుండా అందరు తడిచిపోయారు. ఇక్కడ వెరైటీ ఏంటంటే మా అక్క మా వదినని డ్యాన్స్కి తీసుకెళ్తుంటే మా వదిన వెనుక నుంచి మా అక్కని తడిపేసింది. ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, వాళ్ళు చూడండి ఎలా ఆడుతురో అని అనుకోవచ్చుకుందరు. కానీ ముసలోళ్ళమైనాక ఆడలేం కదా, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఒకరి కోసం ఆలోచించొద్దు. ఈ పొద్దు రేపు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియదు. నాకు నచ్చినట్టు మనం బతకాలి, ఒకరి కోసం కాదు. ఇక్కడ మా కూడపిల్ల మాకన్నా ఎక్కువ ఉంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో. మాతో ఆడతారా అత్త అని ఛాలెంజ్ కట్టింది. ఓకేరా ఆడతామని మేము ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నాం. ఇక్కడ మా అమ్మనేమో వాళ్ళ మన్మని ఎత్తుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తుంది. ఈ ఒకరు తగ్గేదే లేదన్నమాట. ఇక మా చిన్నదిన అయితే నన్ను అయితే పసుపుతోటి నీళ్ళతోటి మొత్తం తడిపేసింది. డ్యాన్స్ ఆడుతుంటే కాలు ముందుకేసి ఆడడానికి కూడా రావట్లేదు. ఇలా ఉంది మా పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి.